కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్. రేవంత్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా చెవులో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పురలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లను అతికించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమయంలో స్వయంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6,000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వివాదంలో ఉన్న 800 కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ పరం చేస్తున్నారని, గతంలో ఇదే స్థలంలో పేదలకు ఇల్లు కట్టివ్వాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంత్రులకు వినతి పత్రం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా పేదలకు ఇల్లు కట్టిస్తే రేవంత్ సర్కార్ మాత్రం 10,000 రూపాయల అప్లికేషన్ ఫీజు పేరుతో దోపిడీకి తెరలేపిందని ఫైర్ అయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికే ఈ కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు క్రిషాంక్. అప్పుడు ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు 6,000 ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తాము అని చెప్పారు. సమస్య నంబర్ 1, 800 కోట్ల 157/1 ఏదైతే జాగా ఉన్నదో 8 ఎకరాల జాగా, అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతాము అని చెప్పారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ధర్నాలు చేసినాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము. ఆనాడు మీ మీడియా సాక్షిగా ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు? హైకోర్టు పోయి కౌంటర్ దాఖలు చేస్తాము అని చెప్పింది. మేము ఇవాళ సూటిగా ఈ పోస్టర్ల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పోస్టర్లు మొత్తం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా మేమే పోయి అంటిస్తాం. ఎమ్మెల్యే గారు మీరు కౌంటర్ దాఖలు చేసిర్రా, లేదు దీన్ని మాల్కే అప్పచెప్తామని అనుకుంటున్నారా? ఈ జాగా దొరికితే 6,000 ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి. మీరు ఏదైతే తీసుకున్న కార్యక్రమం, ఏదైతే మంత్రి గారిని పోయి కలిసిర్రో దాన్ని మీరు అమలు పరచండి అనేది డిమాండ్ నెంబర్ 1. ఇంకొకటి డిమాండ్ నెంబర్ 2, ఇలా హైదరాబాద్ నగరంలో ఇవాళ వరకు కూడా ఒక్కటంటే ఒక్క ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేయలేదు. రేపు గ్రేటర్ హైదరాబాదు, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోదామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. దానికోసం ఇవాళ ఒక మోసానికి తెరదీశారు. నిన్న ఏమని చెప్పిర్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మిగతా మంత్రులు అందరూ కూడా ప్రకటన ఏంటంటే ఇవాటి నుంచి అప్లికేషన్లు పెట్టుకోవాలంట, 10,000 రూపాయలు అప్లికేషన్ కట్టాలనంట ఇళ్ళ కోసం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీ సేవలో కేవలం 45 రూపాయలకే ఇక్కడ నారాయణ జోపిడిలో, సిల్వర్ కాంపౌండ్ దగ్గర, రసూల్పుర ఏరియాలో, మరియు మట్ఫోర్ట్లో, మరియు మారేట్పల్లిలో ఇలా ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్. అండ్ ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు. కానీ ఇవాళ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేస్తున్నది. 6 లక్షల రూపాయలు ఇవ్వాలనంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు నిరుపేద వాళ్ళు, ఈ మహిళలందరూ కూడా నిరుపేద వాళ్ళు. పాపం చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి 6 లక్షలు కడతారు? ఇవాళ పువ్వు చెవిలో పువ్వు పెట్టినట్టే కదా.